కాకినాడ జిల్లా జగ్గంపేట సమీపంలోని సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో అచీవర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఫైనల్ ఇయర్ పూర్తి చేసి వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ప్రో ఛాన్సలర్ డాక్టర్ ఎన్ సతీష్ రెడ్డి అధ్యక్షత వహించారు. విద్యార్థులకు బీటెక్ పట్టాతో పాటు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు. ఈ ఏడాది 39.6 లక్షలు, 31 లక్షలు, 29 లక్షలు వంటి భారీ ప్యాకేజీలతో పాటు 20 లక్షలకు పైగా జీతాలతో 30 మంది, 10 లక్షలకు పైగా జీతాలతో 55 మంది ఎంపికైనట్లు చెప్పారు. హరీష్ యొక్క పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాజ్ మనందరం మీరు భోజనం చేస్తూనే కారకులైనటువంటి మా నాన్నగారికి నేను కూడా మీ విజయం వెనకాల ఉన్నారా నేను వెనక థాంక్యూ సో మచ్ ఇది ఒకసారి we heard about 4 companies and the second one 5 different companies lo than place ochindi. Now he chosen the best option among all of them. Now we have another girl here. Machine learning meant, and as months passed by, machine learning became everything for me. I conducted multiple projects on machine learning, and I went on and everything else. And currently, I am building a quantum computing project. So I would say that is a very well nuanced phase. You have to face it despite your circumstances. గట్టిగా చెప్పండి. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. నేను జాక్రోస్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాను. అది జాపనీస్ ప్లేస్మెంట్. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూసింది ఒక సీనియర్ అక్కని, శ్రావణి అక్క. తనకి 29 LPA వచ్చింది. అది చూసి నేను ఇంత ప్యాకేజ్ ఇక్కడ వస్తుందా అని చెప్పి అనుకున్నాను. దాని తర్వాత ఎప్పుడైతే నేను 3rd ఇయర్కి వచ్చాను, నాకు ఇక్కడ జాపనీస్ ప్రోగ్రామ్ అవుతుందని చెప్పి తెలిసింది. సో నేను 3rd ఇయర్ నుంచి ట్రైనింగ్ తీసుకున్నాను జాపనీస్ ప్లేస్మెంట్కి. నేను ఎప్పుడైతే 3rd ఇయర్ నుంచి ట్రైనింగ్ తీసుకున్నానో 4th ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను జాపనీస్ కంపెనీస్కి 1 by 1 అప్లై చేస్తూ వచ్చాను. బట్ చాలా రిజెక్ట్ అయ్యాయి. నాకు నియర్లీ 14 కంపెనీస్ రిజెక్ట్ అయ్యాయి. లైక్ 15 కంపెనీ వచ్చినప్పటికీ సక్సెస్ వచ్చింది. ఫస్ట్ రౌండ్ అయినప్పుడు రౌండ్ క్లియర్ చేశాను అన్నప్పుడు నేనే షాక్ అయ్యాను, ఆ రౌండ్ క్లియర్ అయిపోయిందా అని చెప్పి. నెక్స్ట్ ఎప్పుడైతే నాకు రౌండ్ క్లియర్ అయిందో సెకండ్ రౌండ్ నుంచి ఆదిత్య ప్లేస్మెంట్ నాకు చాలా హెల్ప్ చేశారు. లైక్ నాకు వే ఆఫ్ ఇంటర్వ్యూ కల్చర్ కానీ, స్పీకింగ్ కానీ, లైక్ ఈవెన్ నా డ్రెస్ కోడ్తో సహా వాళ్ళే చూసుకున్నారు ఇంటర్వ్యూ ఎలా ప్రెజెంట్ చేయాలి అని చెప్పి. లైక్ ద డే కేమ్, ఇట్స్ Jan 6, ఐ సెలెక్టెడ్ ఫర్ జాక్రోస్. హ్యాపీ మూమెంట్ అందరికీ. చాలా ఆదిత్య వాళ్ళకి చాలా థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకు. వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇది సక్సెస్ అయ్యాను ఇంత పొజిషన్లో. మా మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను సెలెక్ట్ అయిన తర్వాత. ప్లేస్మెంట్ టీమ్కి చాలా థ్యాంక్స్, అండ్ హెచ్ఓడీస్కి, స్టాఫ్కి చాలా థ్యాంక్స్. నాకు ఎప్పుడు కావాలన్నా పర్మిషన్స్ ఇచ్చారు వాళ్ళు. నాకు చాలా పుషప్ చేసేవారు, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి. నేను భయపడ్డాను ఫస్ట్లో రాదేమో అనుకుని, ఎప్పుడు ఈజీ టాప్లో ఉంటుంది. బట్ ఈసారి ఐ డిడ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ. ఓకే.